హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో మనం ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు నేను మీకు మా గల్లీలో జరిగినటువంటి వేడుకలు, మా గల్లీలో వినాయకుడిని పంపిస్తున్నప్పుడు జరుపుతున్నటువంటి సంబరాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంతమంది మధ్యలో ఈ క్యాప్ పెట్టుకున్న అతను చైర్మన్ గారు అనమాట. చైర్మన్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు, ప్రతి ఒక్కరికి డ్యాన్స్ వేయాలి అనేసి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. గల్లీ వాళ్ళందరితోటి కలిసికట్టుగా ఉంటూ గల్లీలో చాలా బాగా ఆదరణీయంగా ఆదర్శంగా నిలబడి ఉన్నారనమాట చైర్మన్ గారు. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. చూడండి, మా గల్లీ వాళ్ళు ఎంత కేరింతలు వేస్తున్నారు. అసలు ఎంత లోపల ఉన్నా సరే ఆగమనమాట, వచ్చేస్తూ ఉంటాము ఆ మ్యూజిక్కి, ఆ సౌండ్స్కి. నేను కూడా అందరిలో చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా నేను కూడా చిందులు వేస్తూ ఎంతో ఇష్టంగా, ఎంతో సంతోషంగా అసలు మై మర్చిపోతాం ఫ్రెండ్స్. నిజంగా ఆ సౌండ్స్కి ఎక్కడ ఉన్నా సరే వచ్చేయాలి, చూడాలి అన్నట్టు. నిజంగా గన్నాథుడి ప్రేమ అనేది లేకుంటే, ఆయన మహిమ అనేది ఉండబట్టే కదా నాకు అసలు డ్యాన్సే రాదు. నేను కూడా ఎగురుతున్నానంటే మాటలు కాదు, ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఎగరలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఈ ఉత్సవాల్లో ఎగురుతున్నాను అనమాట. అంతగా ఉందన్నమాట ఇక్కడ ఉత్సవాలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందరూ కలిసికట్టుగా ఉంటారు, అందరూ కలిసికట్టుగా ప్రేమతో ఉంటారు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎంత పెట్టుకున్నా, ఈ గణనాథుడి, ఈ గణేష్ చతుర్దశి, వినాయక చవితి వచ్చింది అంటే అందరు కలిసి ఏకమైపోయి ప్రేమతో, భక్తి శ్రద్ధలతో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి వేడుకలు చేయాలి అనేసి కూర్చొని కమిటీ వేసేసి అందరు కూర్చొని మాట్లాడి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అని చర్చించుకొని కమిటీ వాళ్ళందరూ కలిసి జరిపిస్తూ ఉంటారు. చిన్న పిల్లల కానుంచి, పెద్దవాళ్ళ కానుంచి, ముసలి వాళ్ళ కానుంచి అందరం ఆదమర్చిపోయి కేరింతలతోటి, ఆనందోత్సాహాలతోటి ఆ గణనాథుడికి వీడ్కోలు చెప్తూ ఉన్నామన్నమాట మేమందరము. అసలు నిజంగా నాకైతే గణనాథుడు, మా వినాయకుడు నా నుంచి దూరం అవుతున్నాడు అన్న బాధ అయితే చాలా అంటే చాలా ఉంది. చెప్పడానికి కూడా రాదు, వర్ణనాతీతం అనమాట. అయినప్పటికీ నేనేమనుకుంటున్నానంటే, విగ్రహ రూపంగా నా నుంచి దూరం అవుతున్నాడే తప్ప నా మనసులో కొలువై ఉండిపోయాడు ఈ గణనాథుడు అనేసి మనసులో చాలా దృఢమైన ప్రేమ అనమాట. భక్తి అనేది చెప్తే రాదండి. అది ఎవరు అయితే వీడిపోతుంటారో వాళ్ళకే తెలుస్తుంది. 9 రోజులు ఎంతో ఇష్టంగా పూజ చేసి మన నుంచి దూరం వెళ్తున్న గణపయ్యను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే సంబరాలు జరుపుకుంటున్నాం. వీళ్ళందరూ కలిసి మా కమిటీ మెంబర్స్, మా గల్లీ వాళ్ళు మా గల్లీలో ఉంటారనమాట. వీళ్ళందరూ కలిసి సెలబ్రేషన్స్ జరిపించుకుంటున్నారు. అందరికీ హాయ్ చెప్పండి, గట్టిగా కేరింతలు వేస్తున్నారు. జై గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అనేసి ఎంతో సంబరాలని, అంబరాన్ని అంటిస్తూ ఉన్నారు. గణనాథుని అమ్మఒడికి పంపిస్తూ ఉన్నారు. మేము చేసుకుంటున్న ఏరియాలో అయితే ఇలాగా సంబరాలు జరుగుతున్నాయి. ఇక నుంచి ప్రతి ఒక్కటి నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, ఈ మధ్యలో ఉన్న అందరి మధ్యలో ఉన్న అంకుల్ అయితే మంచి మోటివేషన్ స్పీచ్ అనమాట. అందరినీ అక్కల్లారా, చెల్లెళ్ళారా, అమ్మల్లారా, తల్లుళ్ళారా అనేసి సంబోధిస్తూ అందరితోటి కలిసిపోయి చిన్న పిల్లల్లా గెంతులు వేస్తూ ఆడుతూ అల్లరి చేస్తూ ఉంటారనమాట. చూడండి, మేము ఇద్దరం కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఏదో మాకు వచ్చినది ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగా మాకు వచ్చింది, మేము ఇలా గెంతులు వేస్తూ ఉన్నాం అనమాట. ఏదైనా సరే భక్తి అనేది భక్తి, ఇవి అన్నీ దేవుడికే అర్పిస్తూ ఉన్నాం అనమాట. సో మేమైతే ఇలా జరుపుకుంటున్నాం మా గల్లీలో వేడుకలు. మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వేడుకలు మీకు నచ్చాయా? మీరందరూ వీక్షించే వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక నుంచి ప్రతి ఒక్కటి మా గల్లీలో జరిగే ప్రతి ఒక్కటి నేను వీడియో రూపంలో ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఉన్నాయి కదా సంబరాలు ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే మార్నింగ్ టైం, ఇప్పుడు నిమజ్జనానికి తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నైటు
నేను ట్యాంక్ బండ్కి వెళ్తున్నాను. అక్కడ విగ్రహాలన్నిటిని తీసుకొస్తాను, మీకు చూపిస్తాను వీడియో రూపంలో. ఎవరైతే వీక్షించలేదో వాళ్ళందరూ వీక్షించవచ్చు, చూడొచ్చు. హైదరాబాద్లో మాత్రం ఘనంగా ఆకాశాన్ని అంటే అంతగా ఉత్సవాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఒక్కటి కూడా మిస్ కాకుండా నాకు తోచినంత నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో చూస్తున్నారు కదా మా సంబరాలు ఎలా జరిగాయి, మా గల్లీలో ఉత్సవాలు ఎలా జరిగాయి. మీరు కామెంట్ సెక్షన్ ద్వారా నాతో మాట్లాడచ్చు, నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అంతా జైలు ఆర్తనాదాలు చేస్తున్నారు. బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి జై అని అంటున్నారు. ఈ మధ్యలో ఉన్న అమ్మాయి మాత్రం సూపర్ అంటే సూపర్గా డ్యాన్స్ చేస్తుంది అనమాట. అందరు చూస్తూ అలా ఉండిపోయారనమాట. గణనాథుడు గణపయ్య అంటే మాటలా చెప్పండి. ఎంతైనా సరే ఎక్కడ ఉన్నా సరే చిందేయాల్సిందే, ఆట ఆడాల్సిందే, గజ్జ కట్టాల్సిందే, రోడ్డు మీదకి రావాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.